అన్ని విషయాలు కూడా టోటల్గా ఈనాడు తెలంగాణ పెన్షనర్స్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షన్ అనేటువంటి వాళ్లకు ఏం కావాలి ఏంది అనేది శ్రీనివాస్ గౌడ్ గారు వివరించి చెప్పారు. కాబట్టి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ये जो सरकार है तेलंगाना की सरकार 5 DA जरूर देना, किसी भी हालत में ये 5 DA जरूर देना. పర్యాటకులందరినీ జరూర్ తెలంగాణకు ఆనా అని ఎట్లా చెప్తున్నారో అదేవిధంగా మేము కూడా 5 DA జరూర్ పెన్షనర్స్కు, ఎంప్లాయీస్కు దేనా. అదేవిధంగా PRC जितना हो सके उतना जल्दी अपॉइंट करना. మిత్రులందరికీ కూడా నేను కోరేది ఏమిటి అంటే, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఏలు అనేటివి ధరలకు అనుసూచ్యంగా ధరలు పెరిగినప్పుడు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిఏలు ఇస్తాయి. కాబట్టి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి 5 డిఏలను విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పిఆర్సీ సమయం దాటిపోయింది, పిఆర్సీని వెంటనే అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాం. 3,50,000 పైచులకు ఉన్నటువంటి పెన్షనర్స్, ఉద్యోగులకు డిఏ ఇస్తేనే, పిఆర్సీ ఇస్తేనే మాకు ₹1 వస్తుంది. మా అంతలో మేము పెన్షనర్లకు అని చెప్పి సపరేట్గా డిఏలు, పిఆర్సీలు ఇవ్వరు. కాబట్టి ఈరోజు మా తోటి ఉద్యోగులు జేఏసీగా ఏర్పాటై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళ చర్చలకు మద్దతుగానే, వాళ్ళకు సపోర్ట్గానే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అని చాలామంది అంటారు. ఎందుకు మా ఉద్యోగ సంఘాలు కూడా అంటున్నాయి, అన్నా మీరు రెస్ట్ తీసుకునే టైంలో ఈ పంచాయతీ అంత ఎందుకు పెట్టుకున్నారని. కానీ ఇక్కడ మీకు తెలియజేయాలి, ఈరోజు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది, రన్నింగ్ ఉద్యోగులకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి పాత కథను జ్ఞాపకం చేసుకుందాం. రాక్షసులందరూ, కోతులందరూ పోయి సముద్రం పూడుస్తుంటే పక్కన ఉన్నటువంటి చిన్న ఉడత పిల్ల, ఆ చిన్న ఉడత పిల్ల ఒక చిన్న ఇసుకరాయి తీసుకుపోయి వేసిందట. దాని రాముడు అన్నట, నువ్వు ఎన్ని ఇసుకరాలు వేసి సముద్రం పూడుస్తుంది, నీకు ఎందుకు శ్రమ తీసుకో అంటే, మీరు అందరు కష్టపడుతుంటే నేను పక్కన కూర్చొని ఏం తినాలే, నా వంతు సాయం నేను చేస్తానన్నదట. అట్లాగే మేము మా ఉద్యోగ జేఏసీకి, మా ఉద్యోగ సంఘాలకు మేము ఉడత సాయం చేస్తున్నామే తప్పిస్తే, మేము పోటుగాళ్ళం, మేము చేయంగానే డిఏలు ఇస్తారు, పిఆర్సీలు ఇస్తారని మేము ప్రకటించటం లేదు. వారికి మద్దతుగా, వారికి సపోర్ట్గా కూర్చొని తినడానికి మనసొప్పక మేము దీంట్లోకి దిగి ఈ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను పిలిచి వాళ్ళతో చర్చించి డిఏను విడుదల చేస్తూ పిఆర్సీని కూడా అపాయింట్ చేయవలసిందిగా మేము ప్రధానంగా వారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, 10,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. 3,50,000 ఆల్రెడీ పెన్షనర్స్. మొన్న రీసెంట్గా ఈ 1 ఇయర్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు 10,000 మంది ఉన్నారు. 10,000 మందికి ఈరోజు ₹1 పెన్షనర్ బెనిఫిట్ రాలేదు. దాదాపు ఒక్కొక్కరికి 50-60 లక్షల బెనిఫిట్స్ వస్తే ఇల్లు కట్టుకుందామని, పిల్ల పెళ్లి చేద్దామని రకరకాల కార్యక్రమాలు పెట్టుకున్నటువంటి పెన్షనర్స్ ఈరోజు ఆ డబ్బులు రాక ఇబ్బందుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్స్ బెనిఫిట్ను రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆఖరుగా మీకు అందరికీ తెలియని విషయం కాదు, మీకు అందరికీ తెలుసు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సంస్థలో పనిచేసిన తర్వాత ఏ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం లేదు, ఏ జనరల్ స్టోర్ పెట్టుకునే అవకాశం లేదు, ఒక ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశం లేదు, ఏ అవకాశం లేదు. ఖచ్చితంగా పొద్దున 10 గంటలకు పోవాలి, 5 గంటల దాకా ఆఫీసులు ఉండాలి, పనిచేయాలి. ఈయనకు ఇంకా ఎర్నింగ్ కానీ వేరే సంపాదన కానీ ఏం చేయడానికి అవకాశం లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా, నీతిగా ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేశాడు కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఆయన గౌరవం నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు కాదు, నిజాం కాలం కన్నా ముందు నుంచి, రాజుల వ్యవస్థ నుంచి కూడా మాకు రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షన్ ఇస్తారు. ఎందుకు పెన్షన్ ఇస్తారు? ఏ సంపాదన లేకుండా ఒక్క ఉద్యోగం మీద ఆధారపడి బతికిండు కాబట్టి, ఇతను ఏ సంస్థలో పనిచేసిండో ఆడ బిచ్చగాడిలాగా అడుక్కోవద్దు, బిచ్చగాడు కావద్దు, ఒక ప్రభుత్వ ఉద్యోగి బిచ్చగాడు కావద్దు, ఇదే ప్రభుత్వానికి అవమానం అన్న ఉద్దేశంతో ఆనాటి నుంచి ప్రభుత్వాలు మాకు పెన్షన్ ఇస్తూ ఉన్నాయి.
కానీ ఇప్పుడు వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల వరకు ఎన్నికల్లో అనేక రకాల హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి వాళ్లకు డబ్బులు ఖర్చు పెట్టి మాకు పెన్షన్ ఇవ్వకుండా మోడి చెయ్యి అడ్డం పెట్టినటువంటి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు మేము కోరుతా ఉన్నాం, మేము చాలా సంతోషపడ్డాం. గత ప్రభుత్వం ఎలక్షన్ హామీలు ఇచ్చింది, వెంటనే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ తీసేసి నేను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తా మీకు అందరికీ అని చెప్పి గతంలో ఉద్యోగం అపాయింట్ అయినటువంటి వారికి హామీ ఇచ్చారు. అందుకే నేను వెంటనే ఆ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అలాట్ చేయండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయండి, వారికి న్యూ పెన్షన్ స్కీమ్ తీసేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి దయచేసి అది చేయవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెన్షనర్స్ అంతా మీకు రుణపడి ఉంటారు. ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఆ సంస్థలో బిచ్చగాలం చేయకుండా అక్కడనే బిచ్చమడుకోకుండా మాకు పెన్షన్ ఇస్తే మేము మర్యాదగా వృద్ధాప్యంలో మర్యాదగా బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి మిత్రులారా, నేను ఇంకా ఎక్కువ విషయాల జోలికి వెళ్లకుండా మీతోటి ఈ 4 డిమాండ్స్ ఏవైతున్నాయో వీటిని వెంటనే అమలు చేయాల్సిందిగా జేఏసీ రాష్ట్ర జేఏసీలో పనిచేస్తున్నటువంటి నాయకులను పిలిచి ముఖ్యమంత్రి గారు చర్చించి వెంటనే డిఎల్ రిలీజ్ చేయాలి, పిఆర్సీ ప్రకటించాలి, పెన్షనర్ల బెనిఫిట్ రిలీజ్ చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని మాట ఇచ్చారు. దయచేసి అది అమలు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ